హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ దేవి కడలి. ఈరోజు మీ అందరికీ నేను ఎంతో కమ్మగా ఉండి గోంగూర పచ్చడి చేసి చూపెడుతున్నానండి. దీనికోసం ముందుగా బాండీ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ పచ్చడికి మీకు ఎక్కువ ఆయిల్ పట్టదు. దాంట్లోనే కొన్ని మెంతులు వేసుకోవాలి. మెంతులు బాగా వేగిన తర్వాత మంచి సువాసన వస్తాయి. వచ్చిన తర్వాత దాంట్లోనే సరిపడా జీలకర్ర వేసుకోవాలండి. మెంతులు జీలకర్ర ఈక్వల్గా వేసుకోవాలి. ఒక్కొక్క స్పూన్ హాఫ్ స్పూన్ ఆ లెక్కన వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత దీంట్లోనే మీకు సరిపడా దీనికి పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు కొంచెం బ్రౌన్గా వచ్చేంత వరకు వేపుకోవాలి. వేపుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకోవాలి. గోంగూరలో అస్సలు నీళ్ళు లేకుండా చూసుకోండి, ఎందుకంటే గోంగూర స్టవ్ మీద పెట్టగానే ఇట్టే మగ్గిపోతుంది. అందువల్ల మీరు అసలు నీళ్ళు లేకుండా వేసుకోండి. గోంగూర వేసుకున్న తర్వాత చిన్న చింతపండు ఎంత అంటే జస్ట్ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చిన్నది వేసుకుంటే సరిపడా ఉప్పు వేసుకొని దీని మీద మూత పెట్టుకోవాలి. మూత మీరు 2-3 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు పెట్టుకోవాలి. అలా మగ్గిపోయిన తర్వాత దాన్ని తీసి ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇప్పుడు ఏ గిన్నెలో అయితే గోంగూరను మగ్గించామో అదే బాండి మళ్ళీ పెట్టుకుని దాంట్లోనే ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి తాలింపు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు మంచిగా వేగాలి. దాంట్లోనే కొంచెం ఇంగు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని బాగా కలిపిన తర్వాత మిక్సీ చేసుకున్న గోంగూర ఉంటుంది కదా, ఆ గోంగూరని ఈ తాలింపులో వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. గోంగూర మిక్సీ అంటే మెత్తగా తిప్పేయకూడదండి. జస్ట్ పల్సిచ్చి ఆపి అలా 2-3 మినిట్స్ అంటే సరిపోతుంది. అది గోంగూర మీకు కచ్చా పచ్చగా ఉండి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పచ్చడి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంతేనండి నా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్ యూ సో మచ్.